పెళ్లి చేసుకోవడం, విడిపోవడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, డైవర్స్ అవ్వడం ఎనీ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. మధ్యలో మూడో వ్యక్తి దూరి ఈ పెళ్లి నిలబడదు, అప్పుడు నేను చెప్పాను నిలబడలేదు, ఇప్పుడు నేను చెప్తున్నాను పెళ్ళి కావాలి, అది విడిపోతారు మళ్ళీ వెంటనే. ఇట్లాంటి తన అభిప్రాయం అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? డెఫినెట్గా కరెక్ట్. వేణుస్వామి విషయం ఎస్ ఏది కరెక్ట్ కాదండి. ఎందుకంటే జాతకం అనేది పర్సనల్ అనేది. అందుకే ఇప్పుడు జాతకం మన కుటుంబ సభ్యులతో వెళితే కూడా కొన్ని ఆ జాతకం చెప్పే వాళ్ళు కుటుంబ సభ్యులను బయటికి పంపించేస్తారు. కొన్ని పాయింట్స్ మాత్రమే వాళ్ళకి చెప్పి మీరు బయటికి వెళ్ళండి అని చెప్పేసి కేవలం ఆ వ్యక్తికి మాత్రమే చెప్తారు. ఎందుకు? ఇంకొకరికి ఆ జాతకం బయటికి తెలియకూడదు అని. ఇప్పుడు నమ్మి ప్రతి ఒక్కటి జాతకం తెలిసిన వ్యక్తికి ఇస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు చెప్పకూడదు కదా. అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు మొదటిసారిగా 2007లో నాకు జాతకం చెప్పడానికి నా ఫ్రెండ్ ఒక ఆస్ట్రాలజర్ని మా ఇంటికి పంపిస్తే నేను చెప్పాను, నేను బిలీవ్ చేయనని. అంటే నువ్వు బిలీవ్ చేయమని మీ ఫ్రెండ్ చెప్పిందమ్మా, కానీ నేను చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్పినప్పుడు, నీకు ఇప్పుడు లవ్ స్టోరీ ఉంది అన్నాడు అనమాట. అవునండి ఉంది అన్నాను. ఇదంతా ఇంతకుముందు చాలా ఛానల్స్లో ఈ జాతకం గురించి చెప్పలేదు కానీ ఐ స్పోక్ అబౌట్ మై లవ్ స్టోరీ. ఇది పోతుందమ్మా, కొన్ని రోజులకు సంకనాకి పోతుంది, నా భాష ఇట్లే ఉంటుంది ఏమనుకోకొని. అవునా అండి, పోతుందా? సరే అండి, వెరీ గుడ్ అండి. ఇప్పుడు జాతకం ప్రకారం మనుషులు విడిపోతారా, లేకపోతే ఇద్దరి మధ్య ప్రేమ కంటే కూడా అండర్స్టాండింగ్ గొప్పగా ఉంటే వాళ్ళు కలిసి ఉంటారా? అలా క్యాలిక్యులేట్ చేస్తే అమ్మా మనిషి సంకల్పమే చాలా గొప్పది. సో అది మనిషి సంకల్పం చాలా గొప్పది. గ్రహాల మూమెంట్లనే ఉంటాయి. ఇప్పుడు సూర్యుడి చుట్టూ భూమి లేకపోతే మిగతా గ్రహాలన్నీ తిరగడం అన్నది చాలా సహజమైన విషయం. ప్లేస్మెంట్స్ మారుతూనే ఉంటాయి. అట్ ద సేమ్ టైం జాతకము ఈరోజు ఉన్నట్లు 3 నెలల తర్వాత ఉండదు, ఎందుకంటే ప్లేస్మెంట్ మారిపోతూ ఉంటుంది. మనిషి ఆ జాతకం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే, నిజమైన జాతకం చెప్పేవాళ్ళు ఎవరైనా అదే చెప్తారు. కొంతమంది చాలా కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసి చెప్తారు. అట్ ద సేమ్ టైం దానికి ఏం చెప్తారంటే, దీన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకోవాలి. నువ్వు రేపు పొద్దున కింగ్ అవుతా అంటే కాలు మీద కాలేసుకుని నేను పొద్దున కింగ్ అవుతా, క్వీన్ అవుతా అని కూర్చోకూడదు. ఆ కింగ్ అవ్వడానికి, ఆ క్వీన్ అవ్వడానికి మార్గం ఉంటుంది, కష్టపడే మార్గం. ఆ మార్గం వైపు మనం కష్టపడి పనిచేసుకుంటూ స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. అదేంటి జాతకం అనేది ఒక పాజిటివ్ మోటివేషన్. నువ్వు ఫలానా అవుతావు అయ్యే యోగ్యం ఉంది. ఆ యోగ్యం ఎక్కడ మొదలవుతుంది? నువ్వు కష్టపడి పనిచేస్తే అవుతుంది. కరెక్ట్గా మనల్ని ఆ రూట్లో మనల్ని మనము గైడ్ చేసుకుంటూ మనం వెళ్ళి కష్టపడాలి. కానీ చాలామంది జాతకం ఏంటి అలా చెప్పి వదిలేయగానే నేను అవుతానని చెప్పారు అని చెప్పేసి కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటారు. ఎవ్వరు ఆ జాతకం వాడు సరిగ్గా చెప్పలేదు, వాళ్ళకైందంట వీళ్ళకైందంట, మరి నువ్వేం పని చేసావు? యూ షుడ్ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. కానీ ప్రతిదీ నువ్వు విడిపోతావు, నువ్వు అది పోతావు, నువ్వు ఇది చేస్తావు, నువ్వు నాకు ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టింది, నన్ను ఒక ఆస్ట్రాలజర్ బెదిరిస్తున్నాడు, ఎవరో వాళ్ళ ఊర్లో ఉన్నతను, నువ్వు నీ మొగుడితో విడిపోతావు, నువ్వు సంతోషంగా ఉండవు, నువ్వు నా మాట విను, ఈ పూజ చెయ్యి, నువ్వు కలిసి ఉంటావు, అది ఇదని నన్ను థ్రెటన్ చేస్తున్నాడు, నా మాట వినకపోతే పోతావు అంటే సంకనాకం అని చెప్పాను చెప్పిన. ఆడెంత విద్యైనా ఉండొచ్చు కానీ థ్రెటన్ చేయడం ఏంటి? ఈ పూజ నువ్వు ఖచ్చితంగా చేయకపోతే మీరు ఖచ్చితంగా విడిపోతారని అమ్మాయిని సైకలాజికల్గా థ్రెటన్ చేయడం ఏంటి? ఎందుకు ఇంకా వాడికి విద్య? ఆస్ట్రాలజీ అనేది ఒక సబ్జెక్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద వేదాలలోనో ఇంకో దాంట్లో లేదు అది. ఆస్ట్రాలజీ ఈజ్ ఆల్ అబౌట్ ఆస్ట్రల్ అండ్ భూమి అన్నది కూడా ఒక గ్రహమే కాబట్టి ఇక్కడ అక్కడ మూమెంట్స్ని బేస్ చేసుకొని సముద్రంలో వాటర్ పొజిషన్ ఎట్లా ఉంది, లేకపోతే నేచర్ ఎలా ఉంది, ఇదంతా చెప్పేది. అప్పటి రోజులో పురాణ కాలం నుంచి జనాలు లేకపోతే ఈ ఆస్ట్రాలజీ చెప్పడం మొదలుపెట్టిన దగ్గర నుంచి గ్రహస్థితుల్ని బేస్ చేసుకొని ఇప్పటికీ మన క్యాలెండర్ దాని మీదే ఉంటుంది. ఈ సీజన్లో వర్షం వస్తుంది, ఈ సీజన్లో అంటే బ్లూ మూన్, బిగ్ మూన్ ఇట్లాంటివన్నీ వస్తాయి, రెడ్ మూన్ ఇట్లాంటివన్నీ వస్తాయి కదా, గ్రహణం పట్టడం, ఇవన్నీ ఎలా చెప్పారు? ఆస్ట్రాలజీ బేస్తో చెప్తారు. మనిషి కూడా ఈ భూమి అనే గ్రహం మీద జీవిస్తున్నారు కాబట్టి భూమి మీద 70% వాటర్ ఉంది, మనిషి శరీరంలో 70% వాటర్ ఉంది కాబట్టి ఆ సముద్రం వాటర్కి సంబంధించి మనిషి మూడ్ స్వింగ్స్ కూడా చేంజ్ అవుతాయి మూడ్ని బేస్ చేసుకొని అన్నది. ఇక్కడ మనందరం జీవులమే కాబట్టి ఈ గ్రహం మీద జీవులం కాబట్టి అట్లా సింక్ చేసి చెప్తారు. సో దిస్ ఈజ్ ద పాజిటివ్ మూమెంట్, దిస్ ఈజ్ ద నెగిటివ్ మూమెంట్. బట్ జాతకంలో ఏంటి, ఏదన్నా ఒకటి చెడు జరుగుతుంది నిజంగా చెప్పేవాళ్ళు అంటే పెద్ద బండరాయి పడే బదులు చిన్న గులకరాయి పడేలాగా చేసుకోవడమే జాతకం. అది పడదు అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఒక పాజిటివ్ వే, ఇగో ఈ దారిలో ముళ్ళులు ఉన్నాయి, ఈ దారిలో వెళ్ళొద్దు, ఇగో ఈ దారిలో పెద్ద ముళ్ళులు లేవు, రాళ్ళు ఉన్నాయి, బట్ యూ మస్ట్ గో అన్ దట్ వే, అంతే. అది ఎవ్వడు ఆపలేడు దాన్ని. దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఓకే, నువ్వు సంకనాకి పోతావు, నువ్వు విడాకులు తీసుకుంటావు అంటే అది బేస్డ్ ఆన్ అది వాళ్ళ కర్మల్ని పట్టి. నేను కర్మ సిద్ధాంతం బాగా నమ్ముతాను. మన భారతదేశం కర్మదేశం, అంతే, కర్మభూమి ఇది. ఇక్కడ మన కర్మల్ని పట్టే ఉంటాయి. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, మనకు పరిచయం ఉంది, మనం ట్రావెల్ చేస్తున్నాం అంటే ఇంత పెద్ద భూగోళ ప్రపంచంలో వేణుగారితో నేను ఎందుకు మాట్లాడుతున్నట్టు అంటే
దెర్ ఈజ్ సమ్ మనకు ఒక మనిషితో స్నేహమో లేకపోతే బంధమో లేకపోతే మాట్లాడాలని ఉంది అని నమ్ముతాం. అట్లనే వాళ్ళు కలిసి ఉండాలని, ఇది జీవితాంతం కలిసి ఉండాలని వాళ్ళు తలరాతలు రాస్తే మంచిగా కలిసి ఉంటారు అండర్స్టాండింగ్తో. అది లేదు అంటే విడిపోతారు. దానికి ప్రపంచం ముందుకు వచ్చి పోయి చెప్పుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ లేదు. ఓకే, యా, మినీ యుద్ధమే జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో దానికి. అంటే ఏమవుతుంది అంటే అదే చెప్తున్నాను కదండి, ఒక మెడిసిన్ని డాక్టర్ చెప్పినట్లు 21 రోజు వాడు అంటే 21 రోజులే వాడాలి. 21 టాబ్లెట్లు నేను ఒకే రోజు వేసుకుంటే తగ్గిపోతుంది కదా అంటే సంకనాకిపోతారు. సో జాతకమో లేకపోతే ఇంకొకటో దాన్ని ప్రాపర్ వేలో ప్రొజెక్ట్ చేసుకుంటేనే అది కరెక్ట్గా ఉంటుంది. ఇంప్రాపర్ వేలో ప్రజెంట్ చేసుకుంటే ఇలానే ఉంటుంది.